ఓకే, ఇప్పటి వరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరియేషన్ అకౌంట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు క్రెడిట్ సైడు అంటే ప్రాఫిట్ సైడు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా డెబిట్ వైపు ఈ శాలరీసు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ కమిషన్ కావచ్చు. సో ఏవైతే మనం డెబిట్ వైపు రికార్డ్ చేస్తున్నామో అవి తక్కువగా ఉండి రిమైనింగ్ మనం ఏం చేస్తున్నామంటే ప్రాఫిట్ పార్ట్నర్స్కి షేర్ చేస్తూ వచ్చాం. అంటే డెబిట్ వైపు షేర్ చేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇన్ కేస్ అప్రాప్రియేషన్స్ అనేటువంటిది అంటే మనం ఏదైతే డెబిట్ వైపు చూపిస్తూ వచ్చామో ఆ అప్రాప్రియేషన్స్ ఎక్కువగా ఉండి ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ అనేటువంటి తక్కువగా ఉంటే, అంటే అప్రాప్రియేషన్స్ ఎక్కువగా ఉండి నెట్ ప్రాఫిట్ వాల్యూ తక్కువగా ఉంటే, సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా కన్సిడరేషన్ చేసుకోవాలి అనేటువంటిది మనం చూద్దాం. మనం యాక్చువల్గా బిగినింగ్ వీడియోస్లో కొన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనేటువంటి చేస్తున్నాం. సో అక్కడ ప్రాఫిట్ అనేటువంటి తక్కువగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి అనేటువంటి కూడా మనం స్టార్టింగ్లో చేస్తున్నాం. దాన్ని ఇప్పుడు ఇక్కడ అకౌంట్ ఫామ్లో ఎలా ప్రిపేర్ చేయాలి అనేటువంటి చెక్ చేద్దాం. రైట్, సో లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ అతుల్ అండ్ అమిత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎ ఫర్మ్. యాజ్ పర్ ద పార్ట్నర్షిప్ డీడ్, the partners are to get salary of 1 lakh and rupees 1,20,000. So 1,20,000 per annum respectively, and interest on capital 10% per annum, which is rupees 20,000 and 40,000 respectively. Net profit of the year was 2,10,000. will be appropriated 3:4. ఇక్కడ మనకు వాళ్ళ యొక్క సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేటువంటి 2,10,000 ఇచ్చాడు. వాళ్ళకి రిలేటెడ్గా అప్రాప్రియేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా కన్సిడరేషన్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఈ అప్రాప్రియేషన్స్ అన్నీ ఎంత అవుతుందో ఒకసారి వెరిఫై చేయాలి. సో అప్రాప్రియేషన్స్ అన్నీ కూడా ఎంత అవుతుంది అనేటువంటి ఒకసారి మనం వెరిఫికేషన్ అనేటువంటి తీసుకుందాం. సో వెరిఫికేషన్ ఇక్కడ శాలరీ ఎంత ఉంది, 1 lakh ప్లస్ 1,20,000, సో టోటల్గా 2,20,000. దెన్ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ విచ్ ఈజ్ 20,000, 40,000, సో ఎంత అవుతుంది అంటే 60,000 అవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకు రెండు యాడ్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 2,80,000, 2,80,000 అనేటువంటి రావడం జరుగుతుంది. సో 2,80,000 వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 2,10,000. అంటే ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 2,10,000. బట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంత అంటే 2,80,000, ఇక్కడేమో 2,80,000. ఓకేనా? రైట్, సో 2,80,000 ఉంది, కానీ అప్రాప్రియేషన్స్ ఉన్నటువంటి 2,80,000. అవైలబుల్ ప్రాఫిట్ ఎంత అంటే 2,10,000. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా కన్సిడరేషన్ చేయాలి అని అంటే, మనకు ఇక్కడ ఇచ్చినటువంటి రేషియో 3:4 ఉంది కదా, ఈ రేషియో యాక్చువల్గా అప్రాప్రియేటింగ్ రేషియో, మనకి ఇచ్చినటువంటి అప్రాప్రియేషన్ రేషియో. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంటుంది చూసారా, ఆ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారంగా దాన్ని కన్సిడరేషన్ చేయకూడదు, అప్రాప్రియేటింగ్ రేషియో ప్రకారంగా కన్సిడరేషన్ చేయాలి. ఏంటి అప్రాప్రియేటింగ్ రేషియో అంటే, ఇక్కడ చూడండి ఆన్సర్లో శాలరీసు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రెండు యాడ్ చేసి 1,20,000, ఇక్కడ 1,20,000 ప్లస్ 40, 1,60,000. సో ఈ 1,20,000 ఈజ్ టు 1,60,000 ఉంది కదా, 1,20,000 ఈజ్ టు 1,60,000. సో 3:4, 1,20,000 ఈజ్ టు 1,60,000 అనేటువంటి మనకు వచ్చేటువంటి ఎంత అంటే 3:4. సో ఈ 3:4 ఏదైతే ఉందో ఈ 3:4 రేషియో ప్రకారంగా దీన్ని మనం కన్సిడరేషన్ అనేటువంటి చేయాలి. సో ఈ రేషియో ప్రకారంగా అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో 2,10,000 ఏదైతే ఉందో
ఆ 2,10,000ని 3/7, అదేవిధంగా 2,10,000ని 4/7 ఈ రేషియో ప్రకారంగా మనం అపోర్షన్ అనేటువంటిది చేయాలి. సో ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ వాల్యూ అనేటువంటి ఎక్కువగా ఉండి ప్రాఫిట్ వాల్యూ అనేటువంటి తక్కువగా ఉండి అప్రాప్రియేషన్స్ ఎక్కువగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఇలా ఫాలో అవ్వాలన్నమాట. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయారిటీ అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ముందు పనిచేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ శాలరీస్ ఫస్ట్ ఇచ్చేయాలి, లేదంటే ఇంకేదైనా కమిషన్ ముందు ఇచ్చేయాలి అనేటువంటి ప్రయారిటీ అనేటువంటి ఇక్కడ దేనికి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ రకంగా దీన్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఓకే, లెట్ us do one problem. X and Y are partners sharing profits and losses in the ratio of 3:2. X, Y ఇద్దరు కూడా పార్ట్నర్స్. సో షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. X is a non-working partner and contribution 20,000 as his capital. Y is a working partner of the firm. The partnership deed provides for interest on capital, that is 8% per annum, and salary to every working partner at the rate of 8,000 per month. So net profit before providing interest on capital and interest on partner salary and partner salary 80,000. Show the distribution of profit. అంటే ఇక్కడ మనకు 80,000 ప్రాఫిట్ అనేటువంటి బిఫోర్, అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవైడింగ్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పార్ట్నర్ శాలరీ ఇవ్వకముందు 80,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చినటువంటి శాలరీ, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత అనేటువంటి చెక్ చేద్దాం. 20,000 యాజ్ ఈజ్ క్యాపిటల్, వై ఈజ్ వర్కింగ్ పార్ట్నర్. ఓకే, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 8% పర్ యానం కదా. సో ఇక్కడ 20 lakhs ఉంది, 20 lakhs కాంట్రిబ్యూషన్ ఉంది. 20 lakhs పైన మనకు 8% క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 1,60,000 రూపీస్ అనేటువంటి రావడం జరుగుతుంది. ప్లస్ దీంతోపాటు పర్ మంత్కి 8,000, సో 12 monthsకి 96,000. సో 96,000. సో టోటల్గా ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే 2,56,000 అప్రాప్రియేషన్స్ ఉన్నాయి. కానీ ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంత? కేవలం 80,000 రూపీస్ మాత్రమే. సో ఇప్పుడు ప్రాబ్లంలో ఎలా చేశారు అనేటువంటి ఒకసారి వెరిఫై చేద్దాం. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నెట్ ప్రాఫిట్ 80,000. దెన్ హియర్ ఎక్స్ క్యాపిటల్ 50,000, వైస్ క్యాపిటల్ 30,000. సో ఇది ఎలా వచ్చింది? మనకు ఉన్నటువంటి 80,000నే మనం షేర్ చేస్తున్నాం అంతే. ఈ 80,000ని షేర్ చేస్తున్నాం. ఎలా షేర్ చేయాలి అని అంటే ఇక్కడ రేషియో ఎట్లా తీసుకుంటాము అనేటువంటి చూద్దాం. సో ఇందాక మనకి ఎంత వచ్చింది? 1,60,000 ఒకరిది, 1,60,000 ఒకరిది, ఎవరిది? ఎక్స్ది. ఇంకొకరిది ఎంత? వైది వచ్చి మనకు వచ్చింది వాల్యూ వచ్చేసి 96,000, 1,60,000 ఈజ్ టు 96,000. సో 1,60,000 ఈజ్ టు 96,000. ఈ రేషియో మనం కన్సిడరేషన్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రేషియో ప్రకారంగా 10:6 ఆర్ 5:3. సో ఎలా అంటే zeros క్యాన్సిల్. 1,60,000 ఈజ్ టు 96,000. సో ఈ zeros క్యాన్సిల్. సో ఇక్కడ 10తో 16తో తీసుకోవడం జరుగుతుంది. 16 10s are 16 6s are 16 10s are 16 6s are, అండ్ 2తో 2 5s are 2 3s are. సో 5:3 రేషియో. దట్ ఈజ్ ఈ 80,000 ఏదైతే ఉందో ఈ 80,000ని సో 5/8, ఇంకొకరికి వచ్చి ఈ 80,000 ఏదైతే ఉందో ఇంకొకరికి 3/8. సో ఇలా మనం 50,000 30,000ని షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. సిన్స్ బోత్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ సాలరీస్ టు పార్ట్నర్స్ ఆర్ అప్రోప్రియేషన్ అండ్ ద ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 80,000, that is less than the amount of appropriation to be made.
So the available profit is distributed in the ratio of appropriations made to X and Y, that is 1,60,000 and 96,000, 5:3 ratio. ఓకే, సో ఈ ప్రాబ్లం కంప్లీట్ చేసిన తర్వాత